ఈ వీడియో చూడకపోతే మీ యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఒక మెయిల్ వచ్చింది, మీకు కూడా ఇదే మెయిల్ రావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మెయిల్ ఏమని ఉందంటే గ్రీటింగ్స్ తెలుగు టెక్ ఆఫీస్ అని ఉంది. అంటే నా ఛానల్ పేరు తెలుగు టెక్ ఆఫీస్ కాబట్టి తెలుగు టెక్ ఆఫీస్ అనే పేరుతో మెయిల్ వచ్చిందనమాట. ఇక్కడ ఏమని ఉందంటే ఏ కాపీరైట్ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ రిగార్డింగ్ కంటెంట్ ఆన్ యువర్ ఛానల్. అంటే నా ఛానల్లో వీడియోస్కి కాపీ రైట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. The full details of the claim including the affected content and the copyrighted materials are available at the official review page అని ఉంది. అంటే మనకి దేని మీద కాపీ రైట్స్ వచ్చినాయో అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే సో అఫీషియల్ పేజ్లో ఉంది. అఫీషియల్ పేజ్ లింక్ ఇక్కడ ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పేసి మనకు పెట్టారు. మనం ఏం చేస్తాము, అమ్మో నా ఛానల్కి ఏదో కాపీ రైట్స్ వచ్చేసినాయి అని చెప్పేసి ఆ లింక్ క్లిక్ చేస్తాము. ఆ లింక్ క్లిక్ చేస్తే ఏమైందంటే మన ఫోన్లోకి ఏదో ఒక యాప్ ఏపీకే ఇన్స్టాల్ అయిపోతే మన డేటా మొత్తం హ్యాకర్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా భయపడి ఏ మెయిల్ వస్తే ఆ మెయిల్ని ఓపెన్ చేయొద్దు. మీకు ఏదైనా కాపీ రైట్ వచ్చిందని చెప్పేసి మెయిల్ వస్తే ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. దాంట్లో ఏమన్నా యాక్టివ్ కాపీ రైట్ స్ట్రైక్స్ ఉన్నాయా లేవో అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ లింక్స్ ఓపెన్ చేయండి. చాలామంది ఇట్లా మెయిల్లో వచ్చిన ఫేక్ లింక్స్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఛానల్ కూడా హ్యాక్ అయిపోతుంది, ఛానల్స్ కూడా టర్మినేట్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు భయపడొద్దు. మీ కాపీ రైట్ వచ్చిన నో ప్రాబ్లం, కానీ మీరు భయపడి తెలియని లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వద్దు. సో ఇక్కడ ఏమని ఉందంటే నేను మీకు అది చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, లింక్ ఇచ్చారనమాట. ఇఫ్ లింక్ డజంట్ ఓపెన్ పేస్ట్ ఇట్ ఇంటూ యువర్ అడ్రస్ బార్ అని ఉంది. అంటే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వర్క్ అవ్వకపోతే ఆ లింక్ని కాపీ చేసుకొని ఏదైనా బ్రౌజర్లో పేస్ట్ చేయమని చెప్తున్నారు. సో అలాంటి తప్పులు చేయొద్దనమాట. ఇది మనకు ఫేక్ మెయిల్ వీళ్ళు పంపించింది. సో వీళ్ళ మెయిల్ అడ్రస్ బార్ కూడా చూపిస్తాను అనమాట. చూసుకోండి, లాస్ట్లో .it అని ఉంది. అఫీషియల్గా వచ్చే మెయిల్కి .com కానీ .in కానీ ఉంటుంది. ఇట్లాంటి ఫేక్ మెయిల్స్కి .it, .io, .co, .mo అని చెప్పేసి ఇలాగ ఉంటాయి. సో అలాంటి వాటిని ట్రస్ట్ చేయొద్దు. మీకు ఏదన్నా భయంగా ఉంటే ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుని అక్కడ మాత్రమే చూడండి. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఏపీకే ఇన్స్టాల్ అవ్వచ్చు, లేకపోతే మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అడిగిద్ది. మనం ఏంటంటే యూట్యూబ్ నుండి అఫీషియల్గా వచ్చిందని చెప్పేసి మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. అట్లా ఎంటర్ చేసిన వితిన్ సెకండ్స్లోనే మన యాక్సెస్ హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోయింది. మన ఛానల్ ఓపెన్ అవ్వదు, మన మెయిల్ ఐడి కూడా ఓపెన్ అవ్వదు. చాలామందికి ఇట్లా జరిగిన వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళ ఛానల్ రికవరీ చేయడం కూడా మళ్ళీ చాలా కష్టపడడం. కొన్ని ఛానల్స్ అయితే రిటర్న్ కూడా రాలేదు. గైస్ గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే ప్రమోషన్ మెయిల్ అయినా లేకపోతే ఏదన్నా పెయిడ్ ప్రమోషన్ చేయమని ఇలాంటి ఏదన్నా మీ వీడియో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయింది, మీ వీడియో మీద కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి అని చెప్పేసి ఏదైనా మెయిల్స్ వస్తే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే ఆ మెయిల్స్ ఓపెన్ చేయండి. సో భయపడి వెంటనే మెయిల్స్ ఓపెన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు. ఛానల్ డాష్ బోర్డ్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే ఓపెన్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇలాంటి ఫేక్ మెయిల్స్, ఇలాంటి ఫేక్ లింక్స్కి చాలా దూరంగా ఉండండి. మనం చాలా కష్టపడి యూట్యూబ్లో వీడియో చేసుకొని మౌంటేషన్స్ వేసుకొని ₹1 సంపాదించుకున్నాము. మన దగ్గర నుంచి ఛానల్ దొబ్బేయడానికి ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఫేక్ లింక్స్, ఫేక్ మెయిల్స్ పంపిస్తారు. సో మనం ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటే మనకే మంచిది.